బాబు మంచం మీద ఎగిరెగిరి పడుతుందా? లతప్ప మంచం కింద ఎవడన్నా చేతితో శత్రు కట్ట అంటున్నాడు చూడ. అదేం కాదు బాబు, సేల్ టాక్స్ ఆపేషన్ చూసి చిల్లర కొట్లో చిందులేస్తారు చూడండి, ఆ విధంగా. అదేలే పోలీసు వారిని చూసి పోరం పోకోళ్ళు భయపడ్డట్టు. అట్లా ఎందుకు అనుకోవాలి బాబు, మున్సిపాలిటీ వాళ్ళని చూసి కాపీ వాటిలో కంగారు పడతారు చూడండి, ఆ విధంగా. ఏది ఏమైనా తప్ప ఇవాళ ఇల్లు బయలుదేరిన వేళ విశేషం చాలా బాగుంది. ఏం బాబు? టైగర్ లేదు. అమ్మీ, టైగర్ అంటే ఏమిటి? ఆంటీ ఏంటి నీకు ఇంగ్లీష్ రాదా? రాకే బాబు, రొచ్చు రొచ్చా? రొచ్చు ఏది రొస్తే శ్రెప్పు. ఐ వాంట్ ది చక్రమైన అవుట్ ఆఫ్ ది కాంపౌండ్ డామ్ డీప్ రాస్కల్ ఫోల్ గెట్ అవుట్. అర్జున, పాల్గొన, పార్థ కిరీటి, బట్ట తలావికి ఎందుకో బర్మా చుట్టానికి ఈ మొండకెందుకో ఇంగ్లీషు, సింగడికెందుకో పత్తి బేరం అని ఏనకెందుకో ఈ సిద్ధాంతాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క అని వేసే మొండ కనుక్కోలేకపోయింది. నేను అట్లా అనుకోలేదు బాబు, క్షణకం శెట్టి గారు అనుకున్నా. కుక్క కుక్క మాట ఎందుకు లతప్ప? ఇవాళ నిధులు వేస్తూనే ఎరోదైనా మా బోడెప్ప ముఖం చూసా. అమ్మ తోడు దాని ముఖం చూస్తే ఎదురు తగిలి ఎల్లెక్కల పడ్డంటే ఏదో లాభం తగిలింది అన్నమాట. మీ అంతటి వారు మా ఇంటికి వచ్చారంటే మా అమ్మాయి పొద్దు మంచి ముఖం ఏదో చూసింది బాబు. ఎవరిదో ఎందుకు లతప్ప? సిరిగల ముఖం, చిత్రమైన ముఖం ఎక్కడుంటేను. ఎవరిది బాబు? నీదే. అయ్యో, సిరిగల ముఖం నాదే. కులుకును నాశనం కానీ ఎన్ని కొంపలు పడదీసావే మొండ. నీ ఖాతాదారులంతా కాటికి పోయినా బొట్టైన తొడవని గట్టి ముత్తైదు. అసలు ఇంతెందుకు, ఆంధ్ర రాష్ట్రానికే ఆనకట్టలాంటి దాన్ని. మీకేం తక్కువ బాబు, భారతదేశానికే బలకట్టు లాంటి వారు. నిజం బాబు, మీ అందము, మీ సందము, మీ ఐశ్వర్యానుభూతి, మీ చతురతయు పరికించిన ఏంటి మిమ్మోల వరయం పాదుడు, ఏంటి మిమ్మోల వరయం పాదుడు. ఏంది లత్తపది? ఇది భరతనాట్యం. మరి ఇది భంగ్యం. నీ భంగ్యం నువ్వు నాశనంగాను మా ఎడవల్ని బస్ స్టాండింగ్ అంత ఎడలపు చేసావు కదే. నేను వచ్చింది నీ భంగ్యం చూడటానికా, అమ్మాయితో అప్పం బామా కలాపం చూడటానికా? ఏమనుకోబాకండి బాబు, కుర్రోళ్ళని చూసి ఆపుకోలేకపోయా. ఏమిటే పాడు రంగరాయకి, ఆయనకేం కర్మ దాని ఇంటికి పోవటానికి. రూపమునక మన్మధుడు, శర్మం మన్నోలేలా తప్ప అక్కడ వచ్చింది అందం. భాగ్యమునక కుబేరుడు. ఓ చాలా మంది డబ్బులు కానియండి. అమ్మా, నడక చూడ వచ్చం చెనక్కాయలు అమ్మే ఎంగడసాలకైనా తల్లి. ఇంకా నయ్యు లుంగీలు అమ్మే లంగడా సాహిబు నడకల్లే ఉందల్లా. ఆ రంగు చూడవే ఇస్పేట్ ఆసు. ఇస్పేట్ ఆసు కాదు లత్తప్ప, ఏడ పట్టుకొని ఆడ తవిడు చూస్తే రెడీ క్యాష్. మా క్యాషులైన ఎటు మొగ్గుతుందో ఈ త్రాసు. ఎటు మొగ్గితే ఈ మొండలకి లాసు, సొమ్మోడి గది లాసు. ఇది ఎక్కడ లాసు అంటున్నాడు, నాసు రకం లాగుందే. నాసు రకం కాకపోతే మధ్యకన్నంలో మామిడికాయ ముక్కలా గుంజుకొని నంచుకోమంటే మేము రోజు తాలూకు నీకేం అర్థం కావట్లేదట్టుంది బాబు. మనకేమన్నా ఉందా తిక్క? ఓహో, కళాభిమానులు, కళా పోషకులు, సీనియర్ కళాకారుడు, చిల్లూరుపేట వాస్తవులు ఎన్నం భాస్కర్రావు గారు నన్ను ఆస్వాదిస్తూ ఒక 100 రూపాయలు ఇచ్చాడు, ఒక 50 ఇవ్వమని. దయవుంచి భాస్కర్రావు గారికి ఒకటే చెబుతున్నాను, దగ్గరున్న నాటకాలకన్నీ రావటం. మీరు మంచి కళాకారులు. ఇట్లా డబ్బు లేకుండా కనీసం 5 సెంట్లు స్థలం కానీ 1 ఎకరం కానీ పొలం రాస్తే ఒక్క 4 రోజులు చిలకలూరుపేటలో సెకండ్ షో సినిమాకి వస్తానని. దగ్గర నాటకాలకు రాబాక నీకు దండం పెడతా బాబు. ఎక్కడ పట్టుకున్నాడు తవిడు చూస్తే రెడీ క్యాష్. మా క్యాష్ లైన్ ఎటు మొక్కుతుందో ఈ త్రాసు. బాబు రండి బాబు. ఏమిటి బాబు కంగారు? అమ్మా, నీకేం తెలుసు అబ్బాయి గారి గురించి? బాబు నా భాష నీకు అర్థం కాల. అరే ఊరుగా ఎవరైనా చూస్తే నేను నీకోసం వచ్చాను అనుకుంటాను. నీ అమ్మగారు ఆయన ఏది లేదప్పా, నువ్వు సుట్టలు కాలుస్తావా? పెద్దగా ఒకరండి, అమ్మాయి ఇంకా కోపడుతుంది. అయినా మానుకోరాదు. చూడు, ఆ నవనీతమైన పెదాల మీద మచ్చేంది పాడు. నీకుండగా నాకుంటే తప్పు వచ్చిందా? ఇదేదో నిద్రపోయేదాన్ని లేపు తన్నించుకున్నట్టుంది. లతప్ప, నీకు అసలు ఒక విషయం తెలియదు అనుకుంటా.
మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే మా ఇంట్లో ఇనపెట్లు అన్ని లక్షలు ఉన్నట్టే. మీకు కానీ మచ్చలు పుట్టినాయో పుచ్చి పురుగులు బట్టి మీ వ్యాపారానికి డేంజరు. ఇట్రా మనకు సుట్టాభ్యాసం లేదు కానీ సిగరెట్ ఒకటి ఇస్తా, ఇవ్వండి. చివరి ఎర్రంగా ఉంటుంది, గిడితే 4 పట్లు పట్టు, గిట్టపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేసేయి. నాకొద్దు. నా చేతికి వచ్చిన తర్వాత నలపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు. నలిపితే మీకు పనికి రాదు. సరే ఓ పని చేయి, 10 పీస్ ఇస్తా, గంట వరకు చుట్ట కొనుక్కొని తాల్చుకోరాదు. 10 పీసు, 4 పీసు, కొబ్బరి పీసు నాకెందుకు బాబు? నాకు కావాల్సింది 1 రూపీస్. ఎంత? 1 రూపీస్. వదులుతాపో, మన ఎడవల్లి గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా ఇంత ఖర్చు పెట్టగా నువ్వు అడిగింది ఎంత? ఒక 1 రూపీసేగా. వదులుతాపో. అబ్బాయి జేబులో చేయి పెట్టాడు, నీకేం పర్లేదు. నువ్వు కానీ అమ్మా, నువ్వు కానీ బాబు, ఆ సంచిలో చేయి పెట్టి పిసుకుతున్నారేం బాబు? ఏది లత్తప్ప, ఇప్పుడు దాకా బిస్కింది నేను నీ సంచా. అందుకే లత్తప్ప ఎంత బిస్కినా అంతు దొరకలేదు. బంగాళాఖాతంలో లోతైన కంప్యూటర్ ద్వారా కనిపెట్టారు కానీ నీ సంచిలో అంతు దొరకలేదు లత్తప్ప. అయినా నువ్వు అడిగింది ఎంత? 1. నువ్వు అడిగింది 1. నువ్వు అడిగింది 1. నేను ఇస్తుంది 10. లాభం 2, 3. నా ఉంగరాలు నాకుండి లూజ్గా ఉంటే నూకేది మొండ, మేము తెలివి తక్కువ బాబు. అమ్మాయి మన్మద మొలక. అమ్మాయి మన్మద మొలకే, అమ్మే మార్కాపురం పలక, అబ్బాయి మోటిబాయ్ గిలక, అమ్మ పంచదార చిలక. చిలక లేదు, పిలక లేదు, పిలో పొద్దుపోతుంది. అతలే కొట్టుకాడు కొత్త గుమస్తాను పెట్టొచ్చా. వాడు 3 కిలోలు చింతపండు అమ్మి కేజీన్నర రాస్తున్నాడు. వాడే ఇళ్ళు కొనుక్కుంటున్నాడు, మేము ఇళ్ళు అమ్ముకుంటున్నాం. పిలు అమ్మగాడు మడిసి ఎందుకు వచ్చాడు అర్థం కావట్లేదు. బాబు ఇవాళ ఎంత మంచి రోజు. అందరూ ఎడవెళ్ళి వెళ్ళారుగా. పీర్ల పండగ జరుగుతుంది కదా. ఊళ్ళో జనం అందరూ ఎడవెళ్ళి పోయారు. మరే ఇంట్లోనే నేను ఒక్కదాన్నే ఉన్నా. ఏమైనా అదృష్టం. నిజం బాబు. మరే మన ఇద్దరం ఇంట్లో పోయి శుభ్రంగా ఇప్పుకొని కూర్చుందాం. ఏంటలా తప్ప శుభ్రంగా ఇప్పుకొని కూర్చునేది? మనసా ఇంకా నయం మొండ మనసం ఎక్కుదాం అలా, దీనికి ఇంకా వ్యసనం తగ్గల. బాబు మీరు మొట్టమొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టారు చూడండి, అప్పుడు అనిపించింది బాబు. ఏమన్నా తప్ప అప్పుడప్పుడు ఒలిగారు కూడా వచ్చేవాడు కానీ నాకేమనిపించేది కాదు. ఒలిగారికి నాకు తేడా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు సాయిబులు, మేము. నిజం బాబు. ఎంతమంది వచ్చినా నాకేమనిపించలా, మిమ్మల్ని చూడగానే అనిపించింది. ఏమన్నా తప్ప ఏమైనా సరే పెట్టించుకుంటే నీ చేతనే ఒక్కసారి పెట్టించుకుందాం. ఏంది లత్తప్ప? వడ్రాణం. 14 కిలోల వడ్రాణం. అమ్మ కడుపు మాడ. ఎడవల నుంచి నరసరావుపేట దాకా నడిసైనా పోతా కానీ నేను అబ్బాయి వడ్రాణం 14 కిలోలేగా, 28 కిలోలు చేపిస్తాను పిలు అమ్మాయిని. ఏమిటే నీకేం తెలిసే? నల్లగా ఉన్నాడా నువ్వు అనకూడదు, ఆయన వినకూడదు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళే ప్రేమిస్తే నల్లటోళ్ళంతా వాగులో కొట్టకపోవాలా ఏందమ్మా? లతప్ప ఏంది అమ్మాయి ఏందో అంటుంది? ఎర్రగా బుర్రగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడంటుంది. మేము విన్నావులే, నువ్వు బేట పులిసి కవరింగ్ చేయబాకు, ఏందో నల్లంగా అంది. ఆ మాట కూడా అంటుంది బాబు. ఎంత నల్లగా ఉన్నాడో అంత నైస్గా ఉన్నాడంటుంది. కోస్తే వ్యాపారస్తులు ఎక్కడైనా ఎర్రగా ఉంటారు తప్ప వ్యాపారం హీటు కాదు. వ్యాపారం హీటా? కారణాలు ఉంటే చెప్పండి బాబు. ఇనుప పెట్టె నలుపు, ఇంకు సీరా నలుపు, కలము నలుపు, గజము బద్ద నలుపు, అన్ని నలుపు. ఈ నలుపుకెట్టు సలుపుతున్నావే.